హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రాక్ ఆఫ్ కొత్తపేట. ఈరోజు మనం వచ్చేసి సురేష్ అన్న షెడ్లో అయితే ఉన్నాము. ఇది వచ్చేసి మనకు సీనియర్ బ్యాక్ సైడ్ అయితే ఉంది అనమాట. ఇది వచ్చేసి మనకు అన్న అయితే 3 షెడ్లు అయితే మెయింటైన్ చేస్తున్నాడు. ఇది వచ్చేసి థర్డ్ షెడ్ అనమాట. 3 షెడ్లు పక్క పక్కనైతే ఉన్నాయన్నమాట. సో లేట్ చేయకుండా షెడ్లో బొమ్మలన్నీ ఎలా ఉన్నాయి, 2024 ఏ మోడల్స్ వచ్చాయి అవన్నీ చూసేద్దాం పదండి ఫ్రెండ్స్. ఇదనమాట షెడ్ అనమాట. ఇది వచ్చేసి రథము అనమాట. దీన్ని రథమం అంటారు. ఇవి వచ్చేసి చాలా వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి, డీటెయిల్స్ ఇస్తాను. ఇదనమాట ఫ్రెండ్స్ రథం బొమ్మ. అవి చక్రాలు అనమాట. ఇది వచ్చేసి సింగిల్ బొమ్మ ఫ్రెండ్స్, ఏం లేకుండా ఒక వినాయక్ ఒక్కడే ఉంటాడనమాట. ఆర్చి ఏం ఉండదన్నమాట. అవి వచ్చేసి ఒక 10 విగ్రహాలు అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈతలకు వెళ్తే మనకు ఇంకా ఫ్రెండ్స్ ఇంకా బాగున్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే. ఇవి వచ్చేసి మహారాజ్ గణపతి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి మనకి ఇవి చాలా వరకు దొరకవు ఫ్రెండ్స్. ఈ సురేష్ అన్న షెడ్లు అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒక 10 విగ్రహాలు అయితే లేపాడన్న. ఇవి అనమాట వరుసగా ఉన్నాయి కదా, అవన్నీ అనమాట. ఇది వచ్చేసి సూర్యుని బొమ్మ ఫ్రెండ్స్. దీన్ని సూర్యుని బొమ్మ అంటారు. పైన వెంకటేశ్వర స్వామి వచ్చాడు. ఇవైతే ఒక 8 విగ్రహాలు అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట మనకు. ఇది హంస మీద కూర్చొని చూడండి. ఇది వచ్చేసి మనకు 6-7 ఫీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇటు సైడ్ వెళ్తే ఇదే లాస్ట్ ఫ్రెండ్స్. టోటల్ 90-100 వరకు అయితే బొమ్మలన్నీ తయారైపోయాయి అన్నమాట. ఇదనమాట టోటల్ షెడ్. ఇదనమాట షెడ్ పైన బ్లూ కలర్ పార్ట్ ఉంది కాబట్టి మనకు అంత బ్లూ కలర్లోనే కనిపిస్తుంది. ఇది పెళ్ళికోటి బొమ్మ అనమాట ఇవన్నీ. సో ఫ్రెండ్స్ చూసారు కదా బొమ్మలన్నీ. మీరు కావాలనుకుంటే కామెంట్ చేయండి, డీటెయిల్స్ ఇస్తాను. అన్న ఏమంటున్నారంటే 20 డేస్లో పెయింటింగ్ అయితే స్టార్ట్ చేశారంట. నేను మీకు పెయింటింగ్ కావడానికి కూడా మీకు అప్డేట్ అయితే ఇస్తాను అనమాట. ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.